వాళ్ళు వచ్చేసినట్టున్నారయ్యా. రండి రండి కులశేఖరం గారు. నమస్తే విశ్వేశ్వరరావు గారు. నమస్కారం. మా తమ్ముడు చలమేశ్వరరావు. నమస్కారం అండి. మా చిన్న తమ్ముడు రఘుపతి. నేను కులశేఖరరావు గారి అమ్మాయిని. వీడు మా అన్నయ్య విష్ణువర్ధన్. వీడే పెళ్లి కొడుకు. వీడు మా బాబాయ్ కూతుళ్ళు కళ్యాణి, కస్తూరి. నమస్తే అంకుల్. అమ్మాయి మంచి స్పీడ్ మీద ఉందయ్యా. కళ్యాణ ఘడి అయ్యా, కొట్టొచ్చినట్టు కనబడుతుందయ్యా. కళ్యాణం మన అమ్మాయికి అయ్యా. ఇహ వీళ్ళిద్దరూ చూసుకోవడం అయితేనయ్యా నేను ఉంగరాలు తొడిగించేస్తానయ్యా. ముహూర్తం టైం దగ్గర పడుతుంది కదయ్యా. భలే వాడివిలే అయ్యా. ఓయ్ పంతులు, నేను అన్నం తిని బతకను, ఆచారం తిని బతుకుతా. ఈ ఇంటి పెద్ద కొడుకు లేకుండా ఉంగరాలట మారుతా. మీరు లాంఛనాలు జరిపించాలనుకున్నా నేను ఒప్పుకోవద్దండి. మా పెద్దబ్బాయి లేందే ఈ ఇంట్లో ఏ శుభకార్యము, ఆఖరికి ఓ చిన్న పేరంటం కూడా జరిపించే ఆనవాయితీ మాకు లేదండి. మీరిద్దరూ ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. నా కూతురు కాడపడుచువు కదా, నీతో పేచి ప్రమాదం. నీకిష్టం లేకుండా ఏమీ చెయ్యనులేమ్మా. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బద్దలైనా పర్వాలేదు. ఇప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది. పోలీస్ డ్రెస్ లో పులిలాగా, ఈ డ్రెస్ లో నందీశ్వరుడిలాగా ఉన్నారు నాన్న. అమ్మాయి అబ్బాయిని గానయ్యా, అబ్బాయి అమ్మాయిని గానయ్యా. అడిగేసుకునేవి కడిగేసుకునేవి ఏమన్నా ఉంటే వెంటనే కానిచ్చుకోండి అయ్యా. అవతల ఇంకో పెళ్లికి నేను ఇంకా అడిగేదేమిటి పంతులు గారు? కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదని ముందే చెప్పాంగా. అసలు వాళ్ళకి కట్నం అక్కర్లేదన్నా, ఫ్రీగా ఇచ్చేదానికి కూడా గిఫ్ట్ ట్యాక్స్ కట్టాలిగా. అదేనమ్మా, ఇందాక ఆడబడుచు కట్నంగా ఏదో అడగాలనుకున్నావు కదా, అదేమిటో అడుగు. వాళ్ళు ఇవ్వాలని ముచ్చటపడుతున్నారుగా, అడుగమ్మా. అడిగాక కాదంటే గొడవలవుతాయి బాబాయ్. మాది మాట తప్పని వంశం. మాట తప్పనంటున్నారుగా, అడిగే హేమా. అడుగు. అడుగక్క. నాకు ఆడపడుచు కట్నంగా ఆయన కావాలి. దుర్గా, ఏంటన్నా? మన పంతులు గారు ఆ ముహూర్తం ఈ ముహూర్తం అంటూ మన ఇంట్లోనే 2 నిశ్చితార్థాలకు సంబంధించిన సంభావనలు. మనకేముందండి అయ్యా, అంతా గాడ్స్ గ్రేస్ అండి అయ్యా. ఒక క్షణం. హలో, ఈ సెల్ కాదయ్యా, పోలీస్ సైడ్. రండి సార్. సారీ మిస్టర్ దుర్గా ప్రసాద్, మీ ఇంట్లో శుభకార్యం తెలిసి కూడా రాక తప్పలేదు. ఏమైంది సార్? ఆ ఎంపీ కాళేశ్వరరావు ఊళ్ళో ఉండే మగవాళ్ళందరినీ గుడిలో బంధించాడు. సూర్యాస్తమయంలోగా తన కొడుకుని చంపి నువ్వు అక్కడికి రాకపోతే వాళ్ళందరినీ సజీవంగా దహనం చేస్తానంటున్నాడు. నీతో పోలీసు బలగాలు రాకూడదన్నాడు, ఒంటరిగా రమ్మన్నాడు. ఏంది ఒంటరిగా వెళ్ళడానికి? మా అల్లుడేమైనా పిచ్చి పుల్లయ్యా? ఎవడోయ్, ఆ పులిచెర్ల మహంకాళేశ్వరరావు గారి గురించి మాకు బాగా తెలుసు. నువ్వెళ్ళ తోలుడు. సారీ మావ గారు, నాకు డ్యూటీ ముఖ్యం. నాకు నా కూతురు ముఖ్యమయ్యా. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం బదులు కొట్టేశావు నాన్న. ఆడపడుచు కట్నంగా ఆయన నిన్ను అడిగిందే ఆయన మగసరి చూసి. మిమ్మల్ని చూసి మనసు పారేసుకుంది మీ పౌరుషం చూసి, యూనిఫామ్ లో ఉన్న మిమ్మల్ని చూసి. వెళ్ళి ఒక్క చూపు చూసిరండి. అదేంటమ్మా, నువ్వు మగో మంచాలాగా మగాన్ని రెచ్చగొట్టి పంపిస్తున్నావు? తిరిగి రాకపోవడానికి ఈయన బాలచంద్రుడు కాదు బాబాయ్. హారతి పళ్ళంతో రెడీగా ఉంటాను, వెళ్ళండి. టైం ఎంతైనది? మనం ఇచ్చిన టైం అయిపోతున్నది, గాని ఎవడు వస్తలేడు నాయనా. వాళ్ళందరి మీదకెళ్ళి ఆ డబ్బాలో ఉన్న పెట్రోల్ పోయిండ్రి. ఆగండి, గీళ్ళని తగలు పెడితే చూడనేకి గా ఆఫీసర్ రాలేగా అన్న. ఈ కాళేశ్వరరావు మాట అన్నాడంటే చేసి తీరుతాడని పోలీస్ రికార్డులు ఎక్కాలరా. పోయిండ్రి పెట్రోల్. నేను ముట్టిస్తా. నా బిడ్డ కావు కావుమంట ఇండ్ల ముందు కురికితే, జావు జావుమంట తలుపులు బందు చేసిన ఈ కొడుకులకు నేను నిప్పు పెడతా. సచ్చినోళ్ల బొందికి నిప్పు పెట్టుడు ప్రపంచం మొత్తానికి ఎరికెరా. బతికున్నోళ్ల బొందికి నిప్పు పెట్టుడు నాతోని చురు చేస్తా. నీ తల్లి, ఈ తల్లి ఉసురు మీకు తలగలేదురా? నా బిడ్డను చంపినోడు రాకుంటే మీరు మొత్తం చావాల్సిందే. ఇగో పోలీసుడు వచ్చిండు.
శబాస్ మొగోనివిరా నీ పెళ్ళని చెప్పిందా? పులి బిడ్డవురా. ఆ ముక్క ఈ స్టేట్ మొత్తం చెబుతుంది. వస్తావనుకోలే. ఛాలెంజ్ చేసిన వాడి తాట తీయాలిగా. అంత ధైర్యంతో వచ్చినావురా. పిలిచింది నువ్వు, వచ్చింది నేను. చావుని తలుచుకుంది నువ్వు, చచ్చేది నువ్వే. ఇది నీ ఊరు, నీ వాడ, నీ కొడుకులు, నీ రౌడీలు. నేను ఒక్కడిని. చాలనా నిన్ను జైలుకి పంపడానికి? చాలనా నీ వంశాన్ని ఊరి నుంచి తరమడానికి? చాలనా నీ పేక కొయ్యడానికి? నేను పార్లమెంట్ మెంబర్ని రా. నీకు మోసైతే చెప్పు, పార్లమెంట్ వరకు వెంటాడి చంపుతా. ఏందిరా రెచ్చిపోతుండావు? వీళ్ళందరూ ఉంటే మీద పెట్రోల్ పోసిన గిట్లంటే గుప్పునంటుకు తెస్తారు. ఏం చేస్తావు? నా కంటి ముందు ఎవడైనా సరే నేరం చేయగలిగితే నా టోపీ తీసి వాడి పాదాల దగ్గర పెడతారా? అయితే గిప్పుడే చంపుతా. ఏ మాత్రం నువ్వు నీ చట్టంతో నన్ను ఊరి తాడికి ఏలాడదీస్తావో చూస్తా. నీ ప్రాణాలు తీయడానికి ఉరితాడక్కర్లేదురా, నా మొలతాడు చాలు. రేయ్, తగులు పెట్టుండ్రు వాళ్ళందరినీ. అత్తయ్య, డాక్టర్ ఎలా ఉన్నాడు? ప్రాణాపాయం తప్పిన కుడి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ చేతికి చలనం పోయింది. క్షమించండి విశ్వేశ్వరరావు గారు. దుర్గాప్రసాద్ సాహసానికి ఇంత మూల్యం కట్టాల్సి వస్తుందని అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. చిన్నప్పుడు నాకు చొక్కా వేసుకోవడం చేత కాకపోతే ఇలాగే తొడిగేదానివి. నీ కొడుకు మళ్ళీ ఓ 4 రోజుల పాటు చిన్నపిల్లాడైపోయాడు అనుకో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చెప్పారుగా డాక్టర్ గారు, కుడి చేయి నరాలు దెబ్బతిన్నాయి, మళ్ళీ మామూలు కావాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చెయ్యాలి అని. అంతేగా? నీ పెళ్లికి కుడి చేత్తోనే అక్షింతలు వేసి ఆశీర్వదించాలిగా. ఆ రోజుకి వచ్చేస్తుందిలే. నాన్న, కాలిటు. నాన్న లేండి నాన్న. ఎరా, మీ అమ్మ చొక్కా తొడగచ్చు, మీ చెల్లాయి బెల్ట్ పెట్టచ్చు, నేను బూట్లు తొడగకూడదా? ఫస్ట్ ఫారంలో నువ్వు లేసులు సరిగ్గా కట్టుకోవటం లేదని నేను మెత్తం పట్టుకుంటే, చిన్నపిల్లవాడికి చేత కాకపోతే నేర్పండి లేదా మీరే కట్టండి అని మీ అమ్మ దెప్పి పొడిచేది గుర్తుందా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను కదా, కొంచెం లేట్ అయింది. మన డిఐజీ గారు ఇక్కడికి వస్తున్నారు సార్. ఆయన వస్తున్నారా? దుర్గాప్రసాద్, ఈ ఏరియాలో నేను పోలీసుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడిన ప్రతి పోలీస్ ఆఫీసరు ఈ రోజు సగర్వంగా నేను పోలీసుని చెప్పుకుంటున్నాడు నీ మూలంగా. థ్యాంక్ యూ సార్. ఈ చేతులతో నీకు విశిష్ట సేవా పథకాన్ని అందించాల్సిన నేను నీ రిటైర్మెంట్ కాగితాన్ని అందిస్తున్నాను. ఇది డ్యూటీలో ఉండగా నువ్వు డిజేబుల్ అయినందుకు ప్రభుత్వం ఇస్తున్న చెక్. సార్, నేను ఈ పోలీసు ఉద్యోగం భుక్తి కోసం చేయడం లేదు, అంకిత భావంతో చేస్తున్నాను. ఆ కాళేశ్వరరావు వర్గానికి ఉరిశిక్ష పడే వరకు నన్ను డ్యూటీలో ఉండనివ్వండి. నేను ఇంతవరకు నా సర్వీసులో రూల్స్ దాటి ఏ పని చేయలేదు. ఐఎమ్ సారీ మిస్టర్ డిఐజీ. రూల్స్ ప్రకారం వెళ్ళాడు కనుకే నా కొడుకు చేతికి ఆ పరిస్థితి వచ్చింది. ప్రజలు ఏమైపోతేనే నేను క్షేమంగా ఉంటే చాలుకుంటే ఇలా జరుగుండేదా? అంటే మీ అబ్బాయి కోసం భారత శిక్షా స్మృతిని కొత్తగా రాయించమంటారా?
అతని కోసం రూల్స్ నేను మార్పించి చెప్పేది అది కాదండి. నా కోసం రూల్స్ మార్పించక్కర్లేదు సార్. ఈ ఆర్డర్ ఇచ్చి మీరు నా యూనిఫామ్ ని తీసుకెళ్లగలరేమో గానీ నా సంకల్పాన్ని తీసుకెళ్లేరు, నా ఆశయాన్ని మార్చలేరు, నా కర్తవ్యాన్ని ఆపలేరు. మిస్టర్ దుర్గా ప్రసాద్, చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నావు. సుపీరియర్ ఆఫీసర్ వస్తే సెల్యూట్ కూడా చేయలేను నువ్వు డ్యూటీ ఎలా చేస్తావు? ఐఎమ్ సారీ.